మాస్ మహారాజా మాస్ జాతర ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అసలు రివ్యూ ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా చూడని వాళ్ళు దీని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది బాగుందని చెప్తున్నారు, కొంతమంది బాగలేదని చెప్తున్నారు, కొంతమంది రొటీన్ అని చెప్తున్నారు, కొంతమంది కొత్తగా ఉంది అని చెప్తున్నారు. సో ఇంత మిక్స్డ్ టాక్లో నిజంగా చెప్పాలి, నిజంగా ఇది ఒక పర్ఫెక్ట్ రివ్యూ అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మాస్ జాతర సినిమా ప్రీమియర్స్తోనే దాదాపు 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సో రవితేజ గారు మార్కెట్ ఇంకా పడిపోలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఎందుకంటే రవితేజ గారు మంచి సినిమాలు చేస్తే జనాలు చూడటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆయన నుంచి ఒక మంచి మాస్ బొమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా జనాలు క్యూ కడతారు అనమాట. అయితే ఇక్కడ ఈ సినిమా మాస్ జాతర పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే సినిమా తీసింది కొత్త డైరెక్టర్ అనమాట, భాను భోగవరపు అని. ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ సినిమాతో. అంతకుముందు ఆయన రైటర్గా పనిచేశారు కొన్ని సినిమాలకి. అట్లా సామాజ వర్గం మన శ్రీకృష్ణ గారు చాలా పెద్ద హిట్ అయింది. సో అలా నమ్మి రైటర్గా బాగా చేస్తున్నాడు కదా అని నమ్మి రవితేజ గారు అయితే ఛాన్స్ ఇచ్చారు. మరి డైరెక్టర్గా ఆయన అయితే తీసిన ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా నీట్గా రవితేజ గారిని ఎలా ప్రజెంట్ చేయాలని దానిపైన చాలా హోంవర్క్ చేసి చాలా నీట్గా ప్రజెంట్ చేశారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, అసలు రవితేజ గారు ఆయన ఎనర్జీ కానీ ఆయన లెవెల్స్ కానీ సినిమాలో సాంగ్స్ కానీ అన్ని బీమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అందరూ అవుట్ అండ్ అవుట్గా పనిచేశారు. ఇక్కడ పనిచేయంది ఏంట్రా అంటే కథ అనమాట. సో ఇంకా ఇవే కథలు, అదే ఒక ఊళ్ళో ఒక విలను, ఒక హీరో, ఒక పోలీసు, వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం. ఆల్రెడీ రవితేజ గారు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాక్ అనే సినిమా వచ్చింది. కొంచెం అది చూస్తున్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా అనిపిస్తుంది అనమాట. సో అందులో నుంచి కొన్ని ఎలిమెంట్స్ లాగా కనిపించి, అంటే డైరెక్టర్ గారు కొన్ని సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎందుకంటే రవితేజ గారిని అంతకుముందు సినిమాల్లో లాగా చూపించాలి అనే ఒక తాపత్రయంతో రాసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. మరి ఆయన డైరెక్షన్లో ఎటువంటి ఫాల్ట్ లేదు, కానీ ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కథలో మాత్రం కొద్దిగా లోపాలు ఉన్నాయి. సో ఇంకా అవే కథలా విసిగిపోయి ఉన్నాం అని చెప్పి జనరల్ ఆడియన్స్ అయితే రివ్యూలు ఇస్తున్నారు అనమాట. కానీ ఫ్యాన్స్కి మాత్రం అంతకుముందు రవితేజ గారు ఫ్లాప్స్లో ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయ్యి, రావణాసుర ఫ్లాప్ అయ్యి. సో ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ టైంలో కొద్దిగా రిలీఫ్ అని చెప్పొచ్చు ఈ సినిమా. సో ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టే విధంగా రవితేజ గారి ఎంట్రీ కానీ, ఆయన ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ మొత్తం 3 డాన్సింగ్ నెంబర్స్ పెట్టారు. ఫ్యాన్స్ అయితే థియేటర్లో ఆన్ ద స్పాట్లో లెగిసి డాన్స్ చేసేస్తున్నారు అనమాట. సో సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ అదిరిపోయి, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే విక్రమార్కుడు రేంజ్లో ఉందని చెప్పొచ్చు అనమాట. సో అట్లా ఆ రేంజ్లో ఎలివేషన్స్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా తీశారు. కానీ ఆ కథ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి అసలు ఇలాంటి కథలు వద్దు, రవితేజ గారు ఒప్పుకోకపోతే బెస్ట్ అని చెప్పి, నార్మల్ సినిమా లవర్స్ అయితే వద్దన్నా ఇలాంటివి చేయొద్దని చెప్పి రవితేజ గారిని మెన్షన్ చేసి మరీ అడుగుతున్నారు. సో మరి ఇకనైనా రవితేజ గారు దీని తర్వాత అయినా మారతారా? సో ఇదే విధంగా వెళ్తే ఉన్న మార్కెట్ కూడా కోల్పోతారు. ఎందుకంటే రవితేజ గారి సినిమా పెద్ద హీరోలతో పాటు దాదాపు ఒక 70 కోట్ల 60 కోట్ల మార్కెట్ చేయాల్సిన సినిమాలు 20 కోట్లకి వచ్చింది అంటే ఒక సగటు టైర్ 2 హీరోల రేంజ్లో బిజినెస్ జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలామంది ఇప్పటికే ఆయన చాలా తక్కువగా చూస్తున్నారు. బట్ ఏంటంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు కొడతారు, అది ఈజీ ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆ బిజినెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది సినిమాకి. అది తగ్గించకుండా ఉండాలి అంటే కనుక మంచి సినిమాలు చేయాలి. సో కొంచెం పెద్ద డైరెక్టర్లతో చేయమని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన మాత్రం ఆ కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళకి లైఫ్ ఇస్తూ ఆయన లైఫ్ని ఆయన నాశనం చేసుకుంటున్నారు తప్ప. సో ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ భాను గారిని అంటానికి కూడా ఏం లేదు, ఎందుకంటే అక్కడ కథ వర్కౌట్ అవ్వలేదు. మరి ఆయన తీసిన విధానం అంతా బాగుంది. సో మరి ఆడియన్స్ ఇంకా వీకెండ్ ఉంది కాబట్టి ఏ రేంజ్లో దీనికి కలెక్షన్స్ కురిపిస్తారు. సో మరి తర్వాత రోజు స్టార్ట్ అయిన మార్నింగ్ షోలు కూడా ఓకేగా స్టార్ట్ అయ్యాయి. మరి ఈవినింగ్కి సినిమా పుంజుకుని సెకండ్ డే థర్డ్ డే ఏ రేంజ్లో కలెక్షన్స్ వెనక్కి తీసుకొస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ డే రిపోర్ట్ ఎంత వస్తుంది కలెక్షన్స్, మరి 20 కోట్ల బిజినెస్ అయితే ఈజీగా డీల్ చేయగలుగుతారు రవితేజ గారు. సో ఆ 20 కోట్లు కొడితే సినిమా హిట్ అయినట్టే, కానీ అది రవితేజ గారు పొటెన్షియల్ కాదనమాట. సో మరి ఆయన ఏ రేంజ్లో కొట్టాలి అంటే ఆ క్రాక్ ధమాకా ఆ రేంజ్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకోవాలన్నమాట. సో మరి ఈ సినిమాతో 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటారా, 50 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోతారా? సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు? మరి గోపిచంద్ మల్లేన్ గారితో తీస్తే ఇంకో సినిమా ఏమైనా వర్కౌట్ అవుద్దా? ఇన్ని క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్లో ఉన్నాయి. మరి ఓవరాల్గా మాస్ జాతర సినిమా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, కామెడీ, ఫైట్స్ ఇష్టపడే ఆడియన్స్కి, న్యాచురల్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్కి మాత్రం విపరీతంగా నచ్చుతుంది. సో ఏదైనా కొత్తదనం కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం అంతగా రుచించదనమాట ఆ సినిమా. సో మొత్తం రివ్యూస్ ఏం చూడకుండా రవితేజ గారి కోసం చూడాలనుకుంటే కంప్లీట్ ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో చూసేయచ్చు అనమాట సినిమా.